హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. 250 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి. నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమన్నా మిస్టేక్స్ ఉంటే నేను అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. రీసెంట్గా పాపకి హెయిర్ కట్ చేయించానండి. ఇదిగోలా చాలా చాలా అంటే చాలా లాంగ్ హెయిర్, కానీ తీసేయాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటన్నది మీకు చెప్తాను. సో ఎక్కడి వరకు కట్ చేయాలి అన్న మాట అడుగుతున్నారనమాట. చాలాసేపు అండి సిజర్ అస్సలు కట్ అవ్వలేదు. అంటే అంత థిక్గా ఉందన్నమాట. పెద్ద పాప కాసేపు ఆ జుట్టుతో ఆడుకుంది. సో ఫైనల్గా హెయిర్ కట్ అనేది స్టార్ట్ చేసేసారండి. ఇదిగోండి హెయిర్ కట్ స్టార్ట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంకనూ సపోర్ట్ చేయండి మీరు అందరూ. హెయిర్ ఫాల్ ఎందుకు అంటే పాపకి హెయిర్ ఫాల్ అవుతుందండి. హెయిర్ కట్ ఎందుకంటే పాపకి హెయిర్ ఫాల్ అవుతుంది. సో అందుకనేసి హెయిర్ కట్ చేయించాను. ఎందుకంటే పాప గేమ్స్ ఆడుతుంది. మేబీ ఆ డస్ట్ వల్ల ఆ చెమట వల్ల ఎందుకో తెలియదు, కానీ చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. అంత చెమట డస్ట్ వచ్చినా కూడా అంత జుట్టు పెరిగిందంటే తన గ్రోత్ ఎలా ఉందన్నది మీకే వదిలేస్తున్నాను. సాడ్ ఫేస్ పెట్టేసింది పాప హెయిర్ కట్ చేసేసరికి. సో ఫైనల్గా ఇక పాపకు కాసేపు వీడియో తీసాను. తర్వాత నవ్వింది. హెయిర్ కట్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది హెయిర్ కట్. కంప్లీట్గా నాకు తెలిసి అయిపోతుంది, ఫైనల్ అనమాట. నిజం చెప్పాలంటే లాంగ్ హెయిర్ మాకెంత ఇష్టమో మా అమ్మకంటే చాలా ఇష్టం అండి. అంత ఇష్టపడుతుంది అంటే అంత ఇష్టపడుతుంది. సో నేను హెయిర్ కట్ చేసినట్టు మా అమ్మకి తెలియదు ఇంకాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో మాత్రం మీకు ఏంటిది లాంగ్ హెయిర్ ఎలా పెరుగుతుంది ఏంటి, దానికి చిన్న చిన్న టిప్స్, ఆయిల్, ఇవన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మీకు ఎవరికైనా సజెషన్స్ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా దానికి రిప్లై ఇచ్చి దానికి తగినట్టు వీడియో నేను అప్లోడ్ చేస్తానండి. ఇదిగోండి ఫైనల్ లుక్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ ఏజ్ పిల్లలకి నాకు తెలిసి ఇంత జుట్టు అయితే సరిపోద్దండి. అంత పొడుగ్గా పెంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు క్యారీ చేయలేరనమాట. మనకి ఈజీగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే మా అమ్మకి హెయిర్ కట్ చేయించినట్టుగా తెలీదు, కానీ మా చెల్లి చెప్పేసిందంట, ఇలాగా పాపకు జుట్టు కట్ చేసిందమ్మా అక్క అని చెప్పేసి. సో మా అమ్మ రియాక్షన్ ఏంటో చూడాలి నెక్స్ట్. నాకు భయం వేసింది నిజం చెప్పాలంటే, మా అమ్మని ఫేస్ చేయాలంటే. అంటే కొంచెం చిగుళ్ళు కట్ చేస్తేనే ఒప్పుకోదనమాట. అంత ఇష్టం మా అమ్మకి. అలాంటిది అంత ఆఫ్ ది హెయిర్ తీసేసాను. సో దానికి రియాక్షన్ మా అమ్మది ఎలా ఉంటుందని నేను చాలా భయపడ్డాను. సో ఫైనల్గా మాత్రం మా చెల్లి పేపర్ లీక్ చేసింది. ఆ తర్వాత నేను ఫోన్ చేసి చెప్పాను. అమ్మ కన్విన్స్ అయింది, బాగానే పోన్లే అని చెప్పేసి అనుకుంది లైట్. హెయిర్ కట్ అంతా అయిపోయాక మాత్రం పొనీ వేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇంటికి వచ్చాక పొనీటెల్ వేసుకొని చూసింది. చాలా అంటే చాలా బాగుంది. ఒక బాల్ లాగా మంచి నీట్గా అనిపించింది. అంటే ఈజీగా పిల్లలు వేసుకునేలాగా. ఇంకో విషయం ఏంటంటే మా చెల్లికి కూడా హెయిర్ చాలా తక్కువ ఉంటుందండి. పాపము తనకి చాలా ఇష్టము జుట్టు అంటే. హెయిర్ కట్ చేశాను అని ఫస్ట్ మా చెల్లికే ఫోన్ చేశాను పార్లర్కి వెళ్ళి నుంచి బయటకు రాగానే. అవునా నిజమా అని షాక్ అయిపోయింది. అదైతే అసలు ఎందుకు అక్క అన్నట్టు ఏడుపు మొహం పెట్టేసింది. సో మళ్ళీ వస్తుందిలేవే, ఎందుకు బాధపడద్దు అని చెప్పేసి అన్నాను నేను. సో ఫైనల్ లుక్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. తర్వాత ఏంటంటే ఫైనల్ లుక్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. పాపకి జుట్టు చాలా అంటే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వీడియోలో పిల్లలకి హెయిర్ ప్యాక్ ఏం వేసేదాన్ని, ఏం వేస్తే హెయిర్ బాగుంటుంది, లాంగ్ హెయిర్ ఎలా పెరుగుతుంది, కొత్త హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించిన టిప్స్ చెప్తానండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.